చిన్న చిన్న ముక్కలు కొట్టుపావు. మా ఇంట్లో వాళ్ళవి చిన్న చిన్న నోళ్ళు. ఆహా విన్నావమ్మా, వాళ్ళ నోళ్ళు చిన్నవంట. ఏంటే మీ నోళ్ళు చిన్నయ్యా? గొడవ వస్తే బావురు కప్పల్లో నోళ్ళు తెరుచు పడిపోతారు. ఆరవటానికే పెద్ద నోళ్ళు, తినటానికి చిన్న చిన్న నోళ్ళే అమ్మాయి. ఇన్ని కూడా ముక్కలు ముక్కలు కొట్టారా ఓ పని అయిపోద్ది. అవే మాటలు రా తమ్ముడు. నీకు తెలియదక్క, నీ కొడుకు చెడింది కాక వాడు నా కొడుకుని చెడగొడుతున్నాడు. వాడు 10వ తరగతి పరీక్షను వీడితో రాయించాడు. ఇంకొంచెం ఉంటే జైలుకి పోదురు. అయినా రేపో మాపో ఉద్యోగం చేయవలసిన అమాయకుడిని నాశనం చేస్తావేట్రా? మీ కొడుకు అమ్మాయికిడా? ఆడు 7th క్లాస్ లో సిగరెట్ అడిగితే ఇచ్చాను. 10th పాస్ అవగానే బీర్ పార్టీ అడిగితే ఇచ్చాను. ఇంటర్ లాంటి గర్ల్ ఫ్రెండ్ కి మొబైల్ కావాలంటే కొనిచ్చాను. ఆడమ్మాయికిడేంటి, అమ్మాయి ఆడి నోట్లో ఏలు పెడితే ఉంగరం మింగేసే రకమాడు. ఇప్పుడు మాత్రం ఊరికే రాశాడా 10,000 పుచ్చుకున్నాడు. 10వ క్లాస్ కాబట్టి 10,000. అదే ఇంటర్ అయితే 20,000. నిన్ను ఉండరా నీ తాడు తీస్తా. ఎరా పద్దాకా 10th క్లాస్ పిచ్చి అంటరా నీకు? నోర్మై. అందుకని చెబుతానే ఉన్నా, అమ్మిరాజుని చూసి నేర్చుకోవడానికి. నువ్వు ఉండవే. అమ్మిరాజు గారి పేరు ఎత్తకో. అవునులే, ఆడెక్కడో అమెరికాలో, నువ్వేమో పేనకల మెట్లో. అమ్మిరాజు లక్షణంగా నీతో పాటే పెరిగాడు, నీతో పాటే చదివాడు. మంచి ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని అమెరికాలో ఉన్నాడు. నువ్వేమో పచ్చడికి మొక్కలు నరుకుంటా, పెద్ద మనిషి అయిన వాళ్ళ పందిళ్ళు వేసుకుంటా బతికేస్తున్నావురా. నోరు ముత్తావా ముసలే. మా నాన్న నాకు ఇచ్చిన 5 ఎకరాలు నాకు చాలు. నువ్వు నన్ను ఎవ్వరితో పోల్చక్కర్లా. మీ ఆయన మిగిల్చిన బోర్డు 5 ఎకరాలు చూసి నీ కొడుకు పెళ్ళివ్వడానికి క్యూలో నిలబడతారే. క్యూలో అంత ఎందుకురా? ఇప్పుడు దాకా గారాలు కుడతా ముక్కలు నరికించుకుందే ఆ జీవరత్నం. అది దాని మనవరాలు నీకు ఇత్తదే అడుగు. సరిపోయింది. అయితే గీతే అమ్మిరాజు దగ్గర పని అబ్బాయికనే ఇస్తా గానీ ఈడికెందుకు ఇస్తాను? ఏంటబ్బా? హలో మామగారు బాగున్నారా? అమ్మిరాజు నువ్వా? నీకు 100 బాబు. ఇప్పుడే మా గాడితో నీ గురించి మాట్లాడుతున్నాను. ఆడ అన్ని పిచ్చి పనులు చేస్తున్నాడు. నువ్వన్న కథ గడ్డెట్టుకోవో. ఏంట్రా చెప్పా? ఏంట్రా ప్రభావతం అనే స్క్వాడ్ లీడర్ కాళ్ళ మీద పడ్డావంట? ఇంత దిగజారావేంట్రా? రేయ్, పులిసిన పలావ్కి మళ్ళీ మసాలా నూరతో తంతను. ఓరే నువ్వు నన్ను అన్నాలంటే అమెరికా రావాలి, దానికి వీసా కావాలి. వీసా కావాలంటే కనీసం 10th పాస్ అవ్వాలి. ముందు 10th పాస్ అవ్వాలి. మామగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏంటో అన్నాడు అడియండి. ఇక నీ ఫేవరెట్ హీరో నీతో మాట్లాడతానంట. ఏంటయ్యా? మామగారు ఏంటండి ఇంత బతుకు ఆడదాని కాలు పట్టుకున్నాడు. ఏంటది? ఆడదాని కాళ్ళు పట్టుకున్నాడా? ఎవరది? అదేనండి ప్రభావతం అనే స్క్వాడ్ లీడర్. ఎందుకు వంగబెడుతున్నారు? జపనీస్ నమస్కారమా? బుకోలియా. 2 బాత్రూమ్కి మలేషియాలో ఎంత వెయిటా? గణేశాయ 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 పాహి మాం, గణేశాయ 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 రక్ష మాం, గణేశాయ 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 పాహి మాం. 3. గుడి గోడలు రా, గీతలు పెట్టకూడదు. అందుకనే పెట్టాను. మన ఇంట్లో కూడా అయితే పెడతానా? ఏంట్రా వెధవేషాలు? నువ్వు మన ఊరు వాడివేగా, స్వామిని ఎన్నిసారి ప్రదక్షిణం చేస్తున్నానని లెక్క పెట్టి చూసుకుంటున్నాను రా. ఈ ఊళ్ళో గుడి గోడల మీద గీతలు గీయకూడదు. ఒప్పుకోనరా. నుదుటి బొట్టు పెట్టుకోవడానికి ఈ గోడల మీద గీతలు గీయడానికే రా ఇక్కడ నూనె దీపాలు వెలిగిస్తున్నారు. నీ లెక్క నీ మనసులో పెట్టుకోవచ్చుగా. కుదరదురా. కుమార్ 7th స్టాండర్డ్, సావిత్రి 3rd స్టాండర్డ్ అని ఈ గోడల మీద రాసి పెట్టి వెళ్తావరా. అప్పుడేరా మొద్దుల్ని కూడా ఈయన పరీక్షల్లో పాస్ మార్క్ ఇచ్చి పంపిస్తారా. నీకు తెలుసా? అదంతా మన ఊళ్ళో రా. ఈ ఊళ్ళో ఇలాంటి పనులు చేస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకుంటారంటావంట్రా? నేనేదైనా బీరు తాగి జోషం చెప్పానా? లేక ఏదైనా జంతువు మెడలో దండేసి దాన్ని నరికానా? లేక చిన్నపిల్లల్ని మట్టిలో పాతి పెట్టి మళ్ళీ వాళ్ళని బయటికి తీసానా? ఎప్పుడు వైలెంట్ గా ఏ పాపం చేయకుండా ఇప్పుడు సైలెంట్ గా 3 గీతలు గీస్తే ఇంత టెన్షన్ అవుతావా? బొజ్జ వినాయక, నామం కూడా పెట్టుకొని చెట్లేడు, కనీసం ఈ కొబ్బరికాయనన్నా కొడతాను స్వామి. నమస్తే సార్. నమస్తే బాబు. तुहिन गणेश तुलांग सये मिलुस्कान दलान पपरिक्षान दान सेमये कवान कवान सये. ఆహా, భక్తిగా గుడికొచ్చి మొక్కుకుంటోంది పాప, కానీ మాట రాని ముగదానిలో ఉందే. మలేషియా భాషలో దేవుని మొక్కు. అలాగా? మలయాళ లాంగ్వేజ్ వినాయకుడికి తెలుసు, నాకు తెలియకపోయానే. బొజ్జ వినాయక, దైవాపచారం జరిగిపోయింది, నన్ను మన్నించు, శిక్షించుకో. ఇదిగో నీ మొక్కుబడి ఇప్పుడే తీర్చేస్తాను. జై వినాయక. బండి డ్యామేజ్ అయ్యి జామ్ బయటికి వచ్చింది సార్. ఒక కొబ్బరి టెంకాయకి సాధారణ టెంకాయ తగిలి యాక్సిడెంట్ అయిపోయిందే సార్. కోపం తెచ్చుకోవద్దు, ఇది ఒక యోగం సార్.
దీన్నే కపాల మోక్షం అని మా ఊర్లో అంటూ ఉంటారు సార్. వయసైన స్వామీజీల తల మీద కొబ్బరికాయని కొట్టి టాప్ను ఓపెన్ చేస్తాం సార్. అప్పుడే లోపల ఉన్న జీవుడు పైన ఉన్న జ్యోతితో కలిసిపోయి ఐక్యం అవుతాడు సార్. అదే సార్ మీకు ఇప్పుడు జరిగింది. జ్ఞాన జ్యోతికి దొరకవలసిన ఆ యోగం ఈ తడితల వాడికి ఆ దేవుడు ప్రసాదించాడు సార్. కానీ ఖచ్చితంగా మీకు 11వ రోజు ఫంక్షన్ జరుగుతుంది సార్. దానికి తప్పకుండా నేను అటెండ్ ఇప్పుడు నేను చేసుకుంటాను సార్. మీ బంధువుల్లో ఒకటిగా భావించి నన్ను పిలవమని సార్. తప్పకుండా నేను వస్తాను సార్. బంధువులేగా వచ్చాం. పోలీసులు కపాల మోక్షం చూపిస్తావా? పదరా, నీకు నిర్వాణ మోక్షం సార్ చూపిస్తాం. ఏంటి సార్ ఇది? 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టినందుకు 10 లక్షల రూపాయలు కారు బైక్ వేసుకొచ్చేసారు. శ్రీరామ్ ఇట్లారా సార్. నా ఫ్రెండ్ సార్, కావాలంటే అడిగి చూడండి సార్. కైతక్క దిగల్దియా షోలో ఉమేశ్వరి. నా ప్రాణ స్నేహితుడు ఏమంటున్నాడు సార్? నువ్వు ఎవడు అనేది తెలుగుతున్నాడు. అరే పాపి, నీకు తెలుగు వచ్చు కదా, చెప్పవేరా? నాకు తెలుగు తెలియదు. ఆహా, చూడండి సార్, మా తెలుగు సినిమాకి వచ్చిన బాంబే హీరోయిన్ లాగా మాట్లాడుతున్నాడు. ఇదే లాభం లేదు సార్. రండి మనం లోపలికి వెళ్దాం. లోపల కారులో ఏసీ వేయండి, టాప్ లైట్ వేయండి. ఇంకా వాటర్ సర్వీస్ చేయలేదా సార్? బకోడియా. ముందు రైట్ లో కొట్టారు సార్, ఇప్పుడు లెఫ్ట్ లో కొట్టండి సార్. ఆ, ఎక్కడో తగిలింది సార్. రెడ్డి సార్, వాట్ హ్యాపెండ్? మా కాలేజీలో చదివే ఒక అమ్మాయి మీద ఒక యాసిడ్ పోయడానికి ప్రయత్నించారు సార్. ఆపా, ఈ పౌడర్ని రాచుకుంటే తొందరగా నయమవుతుందని డాక్టర్ చెప్పాడు. కాలిన పుండైనా ఆరుతుంది కానీ పిర్ర మీద కొట్టిన దెబ్బలు ఆరవని పెద్దలు చెప్పారే. మళ్ళీ మీటింగ్ ఉందా సార్? మీ ఊర్లో కాలేజీకి బయట చేతులు కడుక్కోవడం కూడా తప్పేనా సార్? అమ్మాయి మీద యాసిడ్ పోసి ఐడియా ఇచ్చింది నువ్వేనా? యాసిడా? నేనా? సార్ నేను ల్యాబ్ పక్కకి ఎప్పుడు వెళ్ళలేదు సార్. యాసిడ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్. కనీసం మా ఇంట్లో బాత్రూమ్లు కడిగే యాసిడ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్. నన్ను యాసిడ్ అది ఇది అని అరెస్ట్ చేయమంటున్నారు ఎందుకు సార్? ఇతను జీవెక్కించు. ఇప్పుడు జీప్ ఎక్కమంటారు, తర్వాత జిప్ ఇప్పమంటారు. నా లైఫ్ అంతా జిప్ అయిపోయిందే సార్. చూసారా సార్, వర్కింగ్ ప్లేస్ ని ఇప్పుడే సర్వే చేయడం ప్రారంభించాడు ఇతను. సార్, నన్ను వదిలేయండి సార్. బొకోడియా. ఫుట్బోర్డ్ లో వేలాడుతూ వెళ్తేనే ఆ బస్ ట్రావెల్ కి మర్యాద. ఈ ఊర్లో ఏంట్రా అంటే బస్సులన్నీ పెద్దగా విశాలంగా ఉన్నాయి, గుంపులో లేకపోయా. ఇలా ఉంటే ఎవరెక్కుతారు? కాలేజీకి వెళ్లే టైం అయింది. బ్యాక్ లో నొప్పి చాలా ఎక్కువగా ఉంది. రోడ్ లో ఒక కుప్ప కనబడట్లేదు. ఇవన్నీ రోడ్లా? ఒక మట్టి లారీ లేదు, ఒక ఎడ్ల బండి లేదు, ఒక ఊరేగింపు లేదు. ఇది కూడా ఒక ట్రాఫికా? ఎలా బతుకుతున్నారు ఈ ఊర్లో? అమ్మిరాజు, ఇక్కడేం చేస్తున్నావు? అమ్మిరాజుని గమనించేవారు లేక రోడ్ లో నిలబడ్డాడు. సరేరా, నేను డ్రాప్ చేస్తాను. వస్తాను, కానీ వేరే ఎవరైనా సల్మాన్ ఖాన్ లాగా షర్ట్ లేకుండా వచ్చి నిలబడితే ఈ అంబిరాజు గారిని వదిలేవు కదా. షట్ అప్ మ్యాన్, ఏకో. వస్తాను, కానీ కూర్చోలేను. ఒక్క సైడ్ గా నిలబడి వస్తాను మెల్లగా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటే మెల్లగా వెళ్ళు, నాకు బేస్ ప్రాబ్లం. ఎందుకు బ్రేక్ వేసావు? అదే రెడ్ లైట్ వెలిగిందే. అయితే ఏంటి? ఎక్కడ పోలీసులు లేరు కదా. వెళ్ళు. రూల్స్ పాటించాలి. రూల్స్ అంటే పాటించాలా? పిచ్చిదానా, రూల్స్ ని బ్రేక్ చేయడంలోనే థ్రిల్ ఉంది. ఇప్పుడు నేను నడుపుతాను చూడు. చూసావా ఎలా రూల్స్ ని బ్రేక్ చేసుకొచ్చాను? ఇదేంటి వైట్ రేంజర్ ఇక్కడ ఉన్నాడు? అయ్యయ్యో, పోలీసులు వచ్చేసారా? ఎలా వస్తున్నారు, ఏ పక్క నుంచి వస్తున్నారో తెలియట్లేదు సార్. కానీ గ్రాఫిక్స్ లో వచ్చేట్టు సడన్ గా వస్తున్నారు. ఎలా సార్? ఏ సార్, మీకు కానీ మీ పై అధికారులకు కానీ పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టే అలవాటే లేదా? అట్లీస్ట్ మీ ఇంటి ఆడవాళ్ళకి కూరగాయలు కొనిపెట్టే అలవాటు కూడా లేదా? ఎప్పుడో సాయంత్రం వచ్చే మంత్రి గారి కోసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబడి చూసే బందోబస్తు డ్యూటీ కూడా లేదా? ఎందుకు సార్ సెంటర్ లో నిలబెట్టి నా డిక్కీకే కురి పెడుతున్నారు? ఉండండి సార్, చూసి చెప్తాను. హోండా కంపెనీ బైక్ సార్. దీని డ్రైవర్ ఎవరైనా అడుగుతున్నారా? అది ఒక సుమారైన ఫిగర్ సార్. దాని పేరు కూడా నేను అడగలేదు సార్. అదిగో సార్, అదిగో నిలబడుందే ఆ అమ్మాయే సార్. రండి సార్, నేను చూపిస్తాను. ఈ అమ్మాయే సార్, మా ఊర్లో కనబడకుండా పోయిన కరణం గారి అమ్మాయిలాగే నిలబడి ఉంది. ఈ అమ్మాయి సార్ నాకు లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చింది. వీడెవడో నాకు తెలీదు. నా బైక్ ను దొంగిలించుకొచ్చాడని చెప్తోంది. కరెక్టా సార్? కరెక్ట్. నీకు మలేషియా భాష తెలుసా? నేను పడే బాధ చూసి ఇంకాసేపట్లో వీళ్ళే మలేషియా భాషలో మాట్లాడతారు. దీని మ్యాటర్ ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఫాలో మీ. ఆఫీసర్ సార్, మీరు నడుం మీద చేయి పెట్టుకుని అటువైపు తిరిగి నిల్చున్న స్టైల్ చూస్తుంటేనే తెలుస్తుంది మీరు మా ఊరు పోలీస్ అని. ఒక్క మాట, ఈ చిల్లర పోలీసుల బారి నుండి నన్ను కాపాడండి. ఇదిగో ఈ అమౌంట్ మీకు ఇస్తున్నాను, ఉంచుకోండి. మీకు జిమ్ముకు వెళ్ళే అలవాటు ఉందా సార్? ఆడ పోలీసా? అయ్యో, నా క్రైమ్ రేట్ ఎక్కుతోందిరా దేవుడా. ఎందుకు నవ్వుతున్నావు? మొద్దు బారింది సార్. రోజు ఇలా వంగి వంగి తిన్న లాఠీ దెబ్బలకి మొద్దు బారింది సార్.
కలిపేస్తే పోయే. దాన్ని వదిలేరా, అది కరెక్ట్గానే ఉంది. ఒరే శ్రీరామ్, నా కోసం చిన్న హెల్ప్ చేసి పెట్టరా. ఏంట్రా? మన లైబ్రరీలో బయాలజీ ర్యాక్ కి, ఫిజియాలజీ ర్యాక్ కి సెంటర్ లో లవ్వాలజీ ర్యాక్ అని కొత్తగా పెట్టారు. అందులో లవ్ అనే ఒక బుక్ కొత్తగా వచ్చింది. ఆ బుక్ ని నా కోసం తెచ్చిపెట్టరా. ఏంట్రా ఇది జువాలజీ బయాలజీ అంటూ నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. వీల్లేదురా, ఆల్రెడీ పోలీసుల వల్ల నా బాటమాలజీలో కొంచెం ప్రాబ్లం. అక్కడ నేను నిచ్చెనెక్కి కిందకి జారి దెబ్బలు తగిలితే నేను ఏమైపోతానరా. అది ముఖ్యం కాదు. అదిగో వస్తున్నారే, వాళ్ళు అంటున్నారు నువ్వు ఆల్రెడీ నా మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావట, అందుకని నువ్వు నాకు హెల్ప్ చేయమంటున్నారు. ఏరా, నేను మీ ఇంట్లోనే ఉంటూ నీతో పాటే భోజనం చేస్తున్నాను, నువ్వు నాకు ఆ మాత్రం హెల్ప్ చేయమంటారా? అమ్మి అంత మాట అన్నారా? నేనేం చేస్తానో, ఎందుకు చేస్తానో, ఎప్పుడు చేస్తానో ఎవ్వరికీ తెలీదు. కానీ పంచు కొట్టాల్సిన టైంలో కరెక్ట్ గా పంచు కొడతాను. ఇప్పుడే వెళ్ళి ఆ బుక్ తీసుకొస్తాను. నువ్వేం బాధపడకు. థ్యాంక్స్. ఇంతవరకు అతను పార్టీ పేరు కన్ఫర్మ్ చేయనే లేదు. ఇంతలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వాడు అతను ఇమిటేట్ చేయడం మొదలు పెట్టారబ్బా. ఎంత అద్భుత సన్నివేశం! ఒక్కొక్క సినిమాలోనూ హీరో హీరోయిన్లు పువ్వుల మధ్యలోంచి రావడం చూస్తున్నాం, స్విమ్మింగ్ పూల్ లోంచి లేచి రావడం చూస్తున్నాం. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం బుక్స్ లోంచి ఎంట్రీ అవ్వడం సూపర్ సార్. ఐ లవ్ ఎమోషన్. ఈ లవ్ బర్డ్స్ కి జూమ్ చేసి బ్యాన్ చేస్తే ఏంట్రా ఇది, గొంతుతోనే వాయిద్యాలు వాయించేవాడు వచ్చాడే. సార్, ఈ పేపర్లో నాకేం తెలీదు. వేరే క్వశ్చన్ పేపర్ ఉందా? షట్ అప్. ఏం రాయాలో ఏమిటో. పేపర్ కొంచెం చూపించు. ఒట్టి పేపర్ చూపించనా? ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓరి దుర్మార్గుడా, ఓం అక్షరం కూడా కాపీ కొట్టేస్తున్నాడే. వీడు నన్ను మించిపోయినట్టున్నాడు. వీడిని కాలేజీ క్యాంటీన్లో కూడా చూడలేదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఆంజనేయ, ఈ పరీక్షలో ఎలాగైనా పాస్ చేయించు. ఒక్క సమాధానం తెలియడం లేదు. ఆంజనేయ 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 ఆంజనేయ. థ్యాంక్స్ ఆంజనేయ. వాట్ ఇస్ దిస్? బిట్ క్వశ్చన్ తెలియలేదు, అందుకనే చూసి రాస్తున్నాను. వదిలేయకూడదు. ఇక్కడికి ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారా? ఎక్కడ వాళ్ళు? ఏ లారీలో వెళ్ళారా? ఆ లారీ ఎవరు ఎక్కడండి, కానీ వీళ్ళు ఎక్కారు. ఎందుకని? అందరూ పొరపాటునే యాక్సిడెంట్ చేస్తారు, కానీ డ్రైవర్ కావాలని యాక్సిడెంట్ కోసమే యాక్సిడెంట్ చేస్తాడు. అదేంట్రా? ఆ ఓనరే యాక్సిడెంట్ చేయమని చెప్తాడు. ఓనర్ ఎందుకు చేయమంటాడు రా? చెప్పు. ఇన్సూరెన్స్ కోసం డబ్బులు అయినా ఈ రోజులో ఎవరు న్యాయంగా ఉన్నారు చెప్పండి? ఫర్ సపోజ్ మిమ్మల్ని తీసుకుని నక్షత్రాలు వేసుకున్నారు, ఇటు మూడు అటు మూడు, మీరు న్యాయంగా. ఆ డ్రైవర్ పేరేంటి? తిప్పాడే. తిప్పడా? ఏం తిప్పడరా? స్టీరింగ్ తిప్పాడు. స్టీరింగ్ తిప్పపోతే లారీ ఎలా వెళ్ళుద్ది? ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది. దాని స్టీరింగ్ పట్టుకోవడం మర్చిపోయారు సార్. స్టీరింగ్ పట్టుకోవడం మర్చిపోయారు సార్. మర్చిపోలేదు, మానేశాను. చేత్తో కాదు కదా, కనీసం కాలుతో కూడా ముట్టుకున్న చండాల. అలా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది కదండి. యాక్సిడెంట్ నాకు కొత్త, నా బండికి కొత్త. ఈ కేకలేంటి? మీ చేత చావు కేకలు పెట్టిస్తాను, చూస్తూ ఉండండి. అన్నట్టు మొన్న ఓ అంబులెన్స్ గుద్దేశాను. అందులో ఉన్న ఆరుగురు నేను మాత్రం నాటం. ఇదిగో నా చేతికి చిత్రంగా చిన్న దెబ్బ కూడా తగలేదు. శుమ్లా ఇంకా ఆపోయా బాబు, బండి ఆపు. ఆపమని చెప్తుంది నీకే. ఆపు. ఆగదు 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 ఈ లారీ ఎవరి కోసము, ఆగితే ఈ చావు ఖాయము, చావు ఖాయము. వెళ్ళిపోరాయా. ఎక్కడికి? ఎవరిని? దీన్ని నేను ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది. లాస్ట్ టైం నేను గాంధీ హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను, చెప్పిందే లేటు. నీ కళ్ళు మూసి పడుకున్నాను,
కళ్ళు చేసరికి గాంధీ హాస్పిటల్. బేటా మనం ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి బేటా. నాకు ఎదురు వస్తుంది వెళ్ళు బేటా, విజయవాడ వెళ్ళు. మన డ్రైవింగ్ సూపర్. నమస్కారం సార్. కూర్చోండి. రెస్ట్ సార్. మొత్తం పనులని జాతర జరుగుతున్నాయి కదా. ఒరేయ్, నువ్వు అక్కడేం చేస్తున్నావు? రా స్టేజ్ దగ్గర బోలని పనులు ఉంటాయి కదా. అక్కడ తిరుగుతున్నాడు కానీ ఫుల్ సక్సెస్ మన ప్రోగ్రామ్ జనం చూసారా? సక్సెస్ అనేది స్టార్టింగ్ లో వచ్చిన జనాలను బట్టి ఉండదు నాన్న, ఎండింగ్ లో ఉన్న జనాలను బట్టి ఉండదు. మైక్ టెస్టింగ్. ఒరేయ్, ఇది మన త్యాగరాజుడి వాయిస్ లో ఉందండి. మైక్ టెస్టింగ్. అయ్య బాబా, అర్జెంట్ గా చేతిలో మైక్ వేసుకోవాలి, లేదా జనం నా జేబులో డబ్బులు వేసుకుంటారు. హలో మైక్ టెస్టింగ్. ABCDE. హలో మైక్ టెస్టింగ్. ఏంటి మైక్ పని చెప్పిన చెవులు మూసుకుంటున్నారేంటి? ప్రియమైన ప్రేక్షకులారా, మా ప్రోగ్రాం రేంజ్ ని మించిన రేటు పెట్టి మీరు టికెట్లు కొని ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను స్టోన్స్ ను కూడా కరిగించగలన అద్భుతమైన స్టోన్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చాలా ఉత్సాహంతో వచ్చాను. కానీ ఆ మైక్ సెట్ ఇక్కడ డమ్మీ మైక్ పెట్టి నన్ను చాలా అప్సెట్ చేశాడు. అయినా మీరు అప్సెట్ అవ్వద్దు, నేను ఒక్క నిమిషంలో మొత్తం సెట్ చేస్తా. ఓకే బాబు, మైకు రానాయనా, కొంచెం మైక్ పాకెట్లో సెట్ చేయమ్మా. ఏద్దావా, పాత సామాన్ కొట్లో కొనుక్కొచ్చి పెట్టేసాడు మైకు. ఏంట్రా మాట్లాడుతున్నావు మైక్ లోనే? ఇంటి తీసుకురండి, రండి రండి. నేను ఆనేం కొట్టనండి, ఊరికే బెదిరించానంతే. నాది మీకులోకి జాలుగుండే. ఒరేయ్, నీ జాలుగుండా నాకు తెలుసురా బాబు. నువ్వేం మాడకుండా కామ్గా 5 నిమిషాలు ఇక్కడ కూర్చోరా. రే మీరు అలవాడే కూర్చో. ఇక్కడ ఇదిగో మైకు, ఇదిగో మైక్ అట్టుకొచ్చి ఇక్కడ పెట్టమన్నారు కూర్చో మీద. ఒరేయ్, నీకు దండం పెడతాను రా, ఈ ప్రోగ్రామ్ అయ్యాక ఏ అలరి చేయకిరా, నువ్వు కామ్గా ఇక్కడ కూర్చోరా. అయ్యి బాబోయ్, మా ఆవిడ ఫోను. ఒరే, ఏ దొరవా తినాల్సి వస్తుందో అని టెన్షన్ గా ఉందరా. నాకు కొంచెం మంచినీళ్ళు పట్టరావా? గుడ్ మార్నింగ్ సువార్త. సాయంత్రం 5 అయింది, ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంట్రా? అంటే నువ్వు ఇప్పుడే లెగిస్తావు కదా అని. లేచేసరికి నువ్వు నా ముందుండాలి కదరా. అదేంటి, నేను నీ పర్మిషన్ తీసుకునే ఇక్కడికి వచ్చాను కదా. నీ మాటలు గుర్తుపెట్టుకోనని నీకు తెలుసు కదా. నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవని నాకు తెలుసు, కానీ నేను నిన్ను బాగా గుర్తుపెట్టుకుని నీకు కావాల్సిన అక్కడే పెట్టొచ్చాను. బ్రష్ ఎక్కడ? నా నెత్తి మీద. ఏంటి కొత్తగా నోర్లేస్తుంది? అయ్యి బాబోయ్, నీ ముందు నాకు తల లేకదు, ఇంక నోరెలా లేస్తుంది. నేను అన్నది నిన్ను కాదు, మన త్యాగరాజు గారిని. ఇదిగో సువార్త, నీ కుడి వైపున బెడ్డ పక్కన టీపాయ్ మీద కాల్గేట్ టూత్ బ్రష్ మీద క్లోజ్అప్ టూత్ పేస్ట్ చేసి రెడీగా పెట్టాను. బాత్రూమ్కి వెళ్తాను. అయ్యి బాబోయ్, బెడ్ కాఫీ తాగుతావు. ఎక్కడుంది? అదే నీ బెడ్కి ఎడమ వైపున టీపాయ్ మీద బ్రూ, నెస్కెఫే, సన్ రైజ్ 3 కప్పుల్లో పోసి రెడీగా పెట్టాను కదా. నేను అడిగింది బెడ్ కాఫీ కదా. నువ్వు ఆ 3 ఆటల్లో ఏది బెడ్ మీద పడుకుని తాగితే దాన్నే బెడ్ కాఫీ అంటారు. ఎదురు సమాధానం చెప్తున్నావు, మరి నిన్నేమనాలి? అయ్యి బాబోయ్, ఇప్పుడు నన్నేం అనొద్దే. ఈ ఆటకి ఆటలు అడ్జస్ట్ అయిపోవే. అంటే 3-4 రకాల టిఫిన్లు కూడా లేవా? నీ అబ్బాయి ఇంత టెన్షన్ లో ఉండగా ఇప్పుడు టిఫిన్ అవసరమా? నరికేస్తాను నిన్ను. ఏంటి నరికేస్తావా? అయ్యి బాబోయ్, నిన్ను కాదే, మళ్ళీ మన త్యాగరాజు గారిని. దొంగ సచ్చినోడా, ఆడి మాట వినపడతలేదు. ఆడి పేరు చెప్పి అడుగుతావా? ఏంటంటే మన ఇద్దరిని వచ్చమన్నారా? హాయ్ రా. ఏంట్రా లేటు? నీకు తెలుసు కదరా, మా ఆవిడకి వంట వండి పెట్టి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఊరే నరసింహ, నువ్వేంట్రా చాలా రోజుల తర్వాత? ఇన్నాళ్ళు ఎడగలిపోయారా, కనపడలేదు. రాజస్థాన్ వెళ్ళిపోయాను. రాజస్థానా? వ్యాపారంలో సెటిల్ అయిపోదామనా? కాదమ్మా, లైఫ్ లో సెటిల్ అవుదామని. అరే ఆగు, ఏట్రా ఇది? పేపర్ దోశ సార్. పేపర్ దోశ? మరి పేపర్ పెట్టేదిరా? ఎందుకు సార్? ఒరే, ఈ ఫ్యాన్ గాలికి ఇది ఎగురు మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిపోయినా ఉంది. వెళ్ళి ఓ తప్పం పెట్ట లావుగా ఉంటది. లేప. అవును నరసింహ, ఫ్యాన్ అంటే గుర్తొచ్చింది. నువ్వు ఈ ఫ్యాన్ గాలికి ఇలా కూర్చుని ఉండవా? రూమ్ అంతా సెడ తిరిగేస్తుంటావు. ఇప్పుడు ఎలా కూర్చున్నాను? మా ఆవిడ ప్లానింగ్ అమ్మా. అయ్య బాబాయ్, నీకు పెళ్లి కూడా అయిపోయిందా? మామూలు మ్యారేజ్ కదమ్మా, లవ్ ప్లస్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. అవునులే, నీకు లవ్ చేస్తాం కామనే కదా. వెళ్ళి కాళ్ళ మీద అడిపోయి ఉంటావు. నేను కాళ్ళ మీద పడతాం కదా, అదే నా కాళ్ళ మీద పడితే నేనే కనికరించాను. ఆహా, ఇంత గొప్ప టేస్ట్ ఎవరిదబ్బా? ఏం చేస్తుంటది? రోడ్లు ఉడుతుంటదా? కాదు, వెయిట్ లిఫ్టింగ్ లో స్టేట్ ఛాంపియన్. మరింత లైట్ వెయిట్ సెలెక్ట్ చేసుకుందేంట్రా?
ఎందుకంటే లవ్ ఇస్ బ్లైండ్. ఇంతకీ ఎక్కడ ఉందా మహాతల్లి? అదిగో వస్తుంది. ఏమే ఈ నా ఫ్రెండ్ తుషార్, ఈ ఫ్రెండ్ ఇమాని. నమస్తే. ఈ హోటల్లో అసలు టిఫిన్స్ ఏం బాగోలేదే, మనం వేరే హోటల్కి పోదాం పదా. చూసావా ఎంత బాగా కమెంట్ చేస్తున్నాడు. నా బతుకు ఎంట్రీలు అయిపోయింది. ఒరేయ్ ఇక వస్తావరా? ఆగాగు. ఇక్కడ చైర్ ఉంది కాబట్టి ఫ్యాన్ గాలికి ఇలా తాళతో కట్టేసుకున్నావు. అదే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత పెద్ద గాలివాన్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావురా? దానికి కూడా మా ఆవిడ వివచ్చమైన ఏర్పాటు ఒకటి చేసింది. వసే ఓసారి చూపించవే. కమాన్. ఒరేయ్ సునామీ వచ్చినా అదే పక్కకి వెళ్ళాలి గాని ఇది వెళ్ళదురా పక్కకి. వసే పదవే. ఎత్తకి కొత్త కానీ వీళ్ళు దరిద్రం అతలతో. ఏంట్రా అందరూ అనుకుని వచ్చినట్టు ఆరెంజ్ చేసుకున్నారు, నా ఒక్కడిదే రెడ్. నాది బ్లాక్. రేయ్ త్యాగరాజు గడి చెప్పి ఫీజు వేయించండి రా. ఏంటి ఏమైంది? ఏం జరగడం ఏంటి? డాన్స్ తీస్తావు కదా. నేనా డాన్సా? నువ్వే డాన్సే తీసావు. నీ మాటలు నాకు వినపడతాయేటి? కరెంట్ షాక్ తగిలి చెవిలో సీసం ఊడిపోతే వినపడికి ఏమవుద్ది? బాబాయ్ మీ మాటలు కూడా వినపడిపోతున్నాయి. అరే నీది మామూలు టాలెంట్ కాదురా బాబు. టాలెంట్ గురించి మాట్లాడుకుంటే నేను చాలా చెప్పుకోవాల్సి ఉంటుందయ్యా. ఒక డాన్స్ ఏంటి, ఒక ఫైట్ ఏంటి, ఒక పాట ఏంటి? అబ్బో నువ్వు పాటలు కూడా పాడతావా? పాడతావా? మీరందరూ మొనాటనీలో కొట్టుపోతున్నారయ్యా. నేను ఏ పాటనైనా సరే నా స్టైల్లోనే పాడతాను, అది నా స్పెషాలిటీ. ఏదో ఒక పాట పాడు. పాడొచ్చు కానీ వద్దు, మా గురువు గారు బిజినెస్ దెబ్బతింటది. కానీ పాడు పర్లేదు. పాడ. నువ్వెవరు ఫ్యాన్వి? చిరంజీవి. నువ్వు? నాగార్జున. తలదూకు. నువ్వు? ఎన్టీఆర్. నువ్వయ్యా? పవన్ కళ్యాణ్. కొంచెం పొట్ట తగ్గించు. పాప నువ్వుట్రా. నువ్వెవరు ఫ్యాన్ అమ్మా? మహేష్ బాబు. అవునా? నేనెవరు ఫ్యాన్ తెలుసా? ఎవరు ఫ్యాన్? మూర్తన్న. మూర్తన్న? మూర్తన్న ఎవరు? పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. అయితే ఆయన పాడేవాడు. మూర్తన్న పాడితేనే బాగుంటదిలే గానీ ఆర్పి పట్నాయక్ పాట మూర్తన పాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? మనసులో ఎంత జడందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, మొదటిసారి ప్రేమ పుట్టినందుకో, ఎందుకో 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 ఎందుకో. ఇంకా అవలో చాలా ఉంది. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ పాట మూర్తన్న పాడితే ఎలా ఉంటుందో విన్నాం. మూర్తన్న పాట ఆర్పి పట్నాయక్ పాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? అంత భయపడక్కర్లేదు, పాట చాలా కూల్ గా ఉంటది, స్మూత్ గా. రండి రండి. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, నడుమ దొర ఏందిరా, ఆడి పీకుడేందిరా. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె